Subscribe to Color Frames. విరాట్ కోహ్లీని టార్గెట్ చేయడం ఆస్ట్రేలియన్ మీడియాకు అలవాటుగా మారింది. తాజాగా విరాట్ విషయంలో అక్కడి మీడియా హద్దులను సైతం దాటవేసింది. మెల్బోర్న్లో జరిగిన ఘటన తర్వాత ఆస్ట్రేలియా మీడియా కోహ్లీపై విషం కక్కుతూ కథనాలు ప్రచురించింది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు అరంగేట్రం ఆటగాడు శామ్ కాన్స్టాస్ కోహ్లీ మధ్య వాగ్వాదం తెలిసిందే. కోహ్లీ శామ్ ను డాష్ ఇవ్వగా వివాదం చెలరేగింది. ఆ తర్వాత ఐసీసీ కోహ్లీని మందలిస్తూ మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది. దాంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ విధించింది. అయితే ఇక్కడి వరకు వివాదం సద్దుమణిగింది. కానీ ఆస్ట్రేలియా మాత్రం అంతటితో సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు. కోహ్లీ విషయంలో ఐసీసీ పక్షపాతం చూపించిందని ఆరోపించింది. అటు విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా మీడియా జోకర్ అంటూ లేనిపోని కథనాలు అల్లింది. ది వెస్ట్ ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక వెనుక పేజీలో కోహ్లీని విదూషకుడిగా చూపించింది. కోహ్లీకి తక్కువ శిక్ష పడిందని మరో పత్రిక రాసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. కోహ్లీ చేసిన దానికి పశ్చాత్తాపం పడుతున్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియన్ మీడియాని మాత్రం సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. భారత జట్టు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆసీస్ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా మీడియా కోహ్లీని ఎగతాళి చేయడంపై తన నిరాశను వ్యక్తం చేశాడు పఠాన్. అవమానకరమైన హెడ్ లైన్లు ఇస్తున్నారని ఇర్ఫాన్ చెప్పాడు. క్రికెట్ కు న్యాయం జరగలేదని, కోహ్లీకి కఠిన శిక్ష పడాల్సిందేనని అక్కడి మీడియా విభిన్న షోలతో ఇష్యూని మరింత హీట్ పుట్టిస్తున్న క్రమంలో దాన్ని పఠాన్ వ్యతిరేకించాడు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ ను జోకర్ అని అనడం సరికాదని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి శిక్ష పడినప్పటికీ మీరు కోహ్లీని జోకర్ గా వర్ణించడం సరికాదని చురకలంటించారు. ఇక టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి కూడా ఘాటుగానే బదులిచ్చాడు. ఆసీస్ మీడియా ఇలాంటి హెడ్ లైన్లు పెట్టడంలో నాకేం ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఆసీస్ గత 13 ఏళ్లుగా మెల్బోర్న్ లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. 2011లో చివరిసారిగా ఓ టెస్టును ఆస్ట్రేలియా గెలిచింది. సో ఈ పిచ్ పై భారత్ గెలిస్తే అక్కడి మీడియా మరింత దారుణంగా ప్రవర్తించే అవకాశం ఉందని రవిశాస్త్రి తెలిపాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.